శ్రీనివాస్ గారు, ఎంత అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది కాదు, యువత పార్టిసిపేషన్ ముఖ్యం, పొలిటికల్ అవేర్నెస్ ముఖ్యం, రాజకీయాల మీద అవగాహన ముఖ్యం, ఒక గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే యువత ముందుకు రావాలని నాగబాబు గారు మాట్లాడారు. సో ఈ ఓజీ మానియా మూవీకి సంబంధించి యువత విరాళాలకు సంబంధించి మీరేం మాట్లాడతారు? ఒకటి సార్, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు ప్రజలందరికీ కూడా ఈ ఓజీని అభిమానించే ఈ యువత అందరికి కూడా నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ రోజు పండగ జరుగుతుంది, రెండు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పండగ జరుగుతుంది. ఓజీ పండగ ఎన్నాళ్ళ నుంచో పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఆయన ఒక పవర్ఫుల్ మూవీ ఆయనకి రావాలని చెప్పి ఆయన ఒక అభిమాని, నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా కూడా ఆయనకు ఫస్ట్ అయితే ఒక ఆయన అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చాను నేను. ఈ రోజు ఆయన్ని చూస్తున్నాం మనం, ఎంత అద్భుతంగా ఈ సినిమా ఒక ఊచకోత అనమాట. ఇంకా మొత్తం రికార్డులన్నీ తుడుచుకుపోయే టైప్ లో ఈ రోజు ఓజీ నడుస్తుంది. జనాలంతా యువతలో ఒక రకం, జన సైనికుల్లో కానీ యువతలో కానీ అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చిందండి. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎంత హ్యాపీ అంటే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఆనంద బాష్పాలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ రేంజ్ లో ఉంటుందా? ఎంతో మంది ఎన్నో విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఖుషీ సినిమా కానించి, గబ్బర్ సింగ్ సినిమా కానించి మంచి ఒక హిట్ లేదే. అన్ని డబ్బింగ్ సినిమాలు అంటున్నారు, ఇది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని డిమోట్ చేస్తారు మిగతా రాజకీయ నాయకులు కానీ. ఈ మూవీని ఏదో రకంగా ఈయన మీద అవకలు చవకలు పేరుతో ఏదో రకంగా డిమోట్ చేయడంగా చూస్తున్నారు తప్ప, ఇంత పవర్ఫుల్ గా మన్నలు పొందే సినిమా ఈ రోజు ఓజీ అండి. ఓజీ కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తాం. ఆ పేరు ఒక రకమైన వైబ్రేషన్ ఉంది ఓజీ అని. ఎంతో పవర్ఫుల్ గా ఒక ముంబై మాఫియా మీద తీసిన మూవీ ఇంత ఎక్సలెంట్ గా హిట్ అయ్యి ఈ రోజు రికార్డులను తుడుచుకెళ్లే టైట్ లో అంత అడావుడిగా ఉంటుంది. పండగ చేసుకుంటే ఊహించలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మీరు అంటున్నారే యువతలోనే ఒక రకమైన ఇది, వీళ్ళందరూ డొనేషన్లు గినేషన్లు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు మామూలు వ్యక్తి కాదు సార్, ఒక శక్తి. ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే కాదు, అందరిలాంటి సినిమా హీరో అయితే కాదు. నేను చెప్తున్నా కదా, ఆయన నిజ జీవితంలో కూడా హీరోనే, సినిమాలో కూడా హీరోనే, బయట కూడా హీరోనే. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అండి. 10 మందికి అన్నం పెట్టాలి, ఆకలి తీర్చాలి, రైతులు కాపాడాలి, పేదవాళ్ళు కాపాడాలి, ఆడపిల్లకి అండగా ఉండాలనే వ్యక్తిత్వంతో ఈ రోజు రాజకీయం పార్టీ పెట్టి రాజకీయంగా ఆయన రావడం ఉంది. ఆయన మూవీలో ఉంటప్పుడు కూడా సహాయం చేసేవారు, రాజకీయాలకు వస్తూ కూడా సహాయం చేశారు. అంటే అందరిలా కూడా పవన్ కళ్యాణ్ వేరే ఇన్కమ్ అంటూ ఏమీ లేదండి. ఈ సినిమాలు తీస్తే వచ్చిన ఇన్కమ్ తోనే ప్రజలకు ఖర్చు పెట్టడం కానీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కానీ, మాలాంటి యువతనందరినీ కూడా వాళ్ళు ఉత్సాహపరిచి రాజకీయాల్లో పిలిచి 10 మంది సేవ చేయాలని చెప్పి మంచి వాళ్ళందరూ నీతి నిజాయితీ అందరూ కూడా జనసేన పార్టీలో ఉండాలి. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి. రాజకీయం అంటే ఏదో దోచుకోవడానికో దాచుకోవడానికో రాకూడదు. ప్రతి తోటి అమాయకులకు కూడా మనం గుండెట్టి ముందుకు తీసుకున్నప్పుడు నిజమైన రాజకీయ నాయకులు అని చెప్పి అందరికీ నేర్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి చిన్న చిన్న డొనేషన్ లేదు సార్. ఏమి ఇచ్చినా సరే ఆయన రుణం మనం తీర్చుకో. ఎందుకంటే మన దేశంలోనే అంత గొప్ప నాయకుడు, రాజకీయ నాయకులు లాంటి ఒక వ్యక్తి, ఒక సినిమా హీరో ఈ రోజు మనం ఇప్పుడు పుట్టినగా ఇప్పటివరకు మనం ఎప్పుడు ఎవరిని చూడలేదు. ప్రతి ఒక్కరు వస్తారు, ఒక 4 రోజులు పెద్ద హిట్ అయితే తిరగబడిపోతారు, ఏమీ లేకపోతే మళ్ళీ డౌన్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ అలా కాదు, కష్టంలోను, ఫ్లాప్లోను, పేలుల్లోను, అన్నింట్లో కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వు ఎక్కడ చెందకుండా ఈ ఒక సినిమా ఇండస్ట్రీ మీరు దీన్నే ఆధారపడినట్టుగా ఉండకూడదు. ఒకసారి వస్తుంటాయి, ఒకసారి పోతుంటాయి, కానీ ధైర్యంగా ఉండండి. మీ జన సైనికులు కానీ, మిగతా వాళ్ళు కానీ, వీర మహిళలు కానీ ప్రజల్లోకి వెళ్ళండి. మన పార్టీని కూడా బలిష్టం చేయండి. గట్టిగా బలపరిచినప్పుడే మనం ఏదైనా చేయగలం అన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పాలంటే ఒక దేవుళ్ళు లాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి. ఎప్పుడు చూసాం, చాలా రాజకీయాలు చూసాం, చాలా మంది రాజకీయ నాయకులు చూసాం, వచ్చినట్టు వెంటనే వేల కోట్లు దోసుకుని చూస్తారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉంటప్పుడు కూడా ఒక్క సీటు కూడా గెలైనప్పుడు కూడా 30 కోట్ల రూపాయలు పేద ప్రజలకు, రైతులకు గాలికి వదిలేస్తే అంత ముందు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు, సొంత నిధులు ఆయన సంస్థ నుంచి వాళ్ళు పంచడం జరిగింది. అందరికీ రైతుల్లో ఆదుకుని కన్నీటిని తోడడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయన మూవీ హిట్ అయిందంటే ఎంతో పొంగిపోతున్నాం. ఖాళీ ఇంకా ఉండదు, చెప్తున్నా కదా. ఇక నుంచి ఇంకా మంచి రోజులు వస్తాయి. మాకు ఇంకా నూతనోత్సవం వచ్చింది పార్టీ కోసం కానీ, పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ పరిగిలెత్తి పనిచేయాలని చెప్పేసి ఒక ఫీలింగ్ ఈ ఓజీ సినిమాతో ఇంకా జనాల్లో నిరాశలో ఉన్న జన సైనికులు అందరూ కూడా ఉత్తేజవంతంగా తిరుగుతున్నారు ఈ రోజు. అంత బాగుందండి. రైట్ శ్రీనివాస్ గారు.